లెక్క. రవి గారు వస్తా రవి గారు వస్తా. మళ్ళీ రాజేష్ గారు, మీ డిమాండ్ ఏంది? మీ అబ్జర్వేషన్ కానీ మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణ స్టూడెంట్స్ ఫెడరేషన్గా నాయకులుగా ఉన్నారు మీరు. చర్చలో పాల్గొన్న అందరికీ నమస్కారం. ఈరోజు జరుగుతున్నటువంటి హెచ్సిఎల్ ఏదైతే జరుగుతున్న ఆందోళన ఏదైతుందో, ఒక విద్యార్థి నాయకునిగా మేము కూడా ఆ విషయంలో ఒక బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే 1969లో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న క్రమంలో, అప్పుడు తెలంగాణ ప్రాంతం నుంచి చాలా మంది అమరవీరులు మరణించిన సందర్భంలో, అప్పుడు ఏదైతే 6 పథకాలకు సంబంధించినటువంటి విషయం ఉందో, ఇందిరాగాంధీ గారు తెలంగాణ ప్రాంతానికి విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో మనకు సెంట్రల్ యూనివర్సిటీ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో తెలంగాణకు సంబంధించినటువంటి చాలామంది ఉద్యమకారులు పాల్గొన్నారు. అదే ఉద్యమ స్ఫూర్తితోటి ఈరోజు కూడా మీరు ఏదైతే హెచ్సిలో జరుగుతున్న ఆందోళనలో మేము భాగస్వాములైనాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు, విద్యార్థులు వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి ఎప్పుడైతే కోర్టు నుంచి ఆర్డర్, ఈ భూములు మావని ఆర్డర్ వచ్చిందో, ఆర్డర్ వచ్చినప్పుడు ప్రభుత్వం ఏదైనా కూడా, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా, కేంద్రమైన రాష్ట్రమైనా కూడా భూములు సంరక్షించుకునే బాధ్యత, ప్రభుత్వ ఆస్తులు పెంచే బాధ్యత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. దానిలో భాగంగా జరిగినటువంటి కార్యక్రమం మనం చూసినాం. ఇప్పుడు కోర్టులు కూడా చాలా స్పష్టంగా చెప్పాయి, ఇవి ప్రభుత్వ భూములు అని చెప్పాయి. తర్వాత ఈరోజు మనం చూసినట్లయితే ఎవరైతే ఈ ఆందోళనకు పురిగొల్పారో వాళ్ళు గత ప్రభుత్వం 18 సంవత్సరాలు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్న కేసు గురించి ఒక్కరోజు కూడా మాట్లాడే చరిత్ర లేదు. వాళ్ళకి నిజంగా పర్యావరణం మీద బాధ్యత ఉంటే, నిజంగా పర్యావరణాన్ని రక్షించుకోవాలనుకుంటే, తెలంగాణ ప్రాంతంలో వాళ్ళు భారత ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 నుంచి 23 వరకు దాదాపు 4,28,300 ఎకరాల భూమిని మాయం చేసిన చరిత్ర భారత ప్రభుత్వానికి ఉంది. మరి కేటీఆర్ గారు మేము ఏకో పార్క్ కట్టిస్తాం, మా ప్రభుత్వం రాగానే చేస్తామన్నారు అన్న వాళ్ళు ఇన్ని రకాలైనటువంటి ఇన్ని లక్షల ఎకరాల భూములు మాయం చేసి, అదేవిధంగా మేము హరిత విప్లవం సాధించడం, చాలా చెట్లు పెట్టినాం. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2000 నుంచి 19 వరకు తెలంగాణలో దాదాపు 12,12,700 చెట్లను తొలగించిన చరిత్ర భారత ప్రభుత్వానికి ఉన్నది. మరి 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయినట్టు వీళ్ళు చేసే ఆందోళనకు, చేసే పనులకు ఎలాంటి తూకం లేదు. ఇప్పుడు మేము ఒక విద్యార్థి చేస్తున్నామంటే గాలికి అంకెలు చెప్పేసి గాలి మాటలు అట్లా మాట్లాడితే కరెక్ట్ కాదు భారత ప్రభుత్వం అని అంటున్నారు. భారత ప్రభుత్వం కాదు, వినపట్టంలో పొరపాటు. భారత ప్రభుత్వం అండి, నాట్ భారత ప్రభుత్వం. కేటీఆర్ గారు అన్న ఈరోజు ఏమన్నారు? కేటీఆర్ గారు ఏకో పార్క్ ను ఏర్పాటు చేస్తామన్నారు. హెచ్సిఎల్ 400 ఎకరాల్లో మీ ప్రభుత్వంలోకి వస్తే ఏకో పార్క్ ను ఏర్పాటు చేస్తామన్నారు. మరి అలాంటి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్ని ఎకరాల భూములను మాయం చేశారు, ఎన్ని చెట్లను నరికించారు? మరి పర్యావరణం మీద బాధ్యత ఉన్న వాళ్ళు పర్యావరణాన్ని ఎంత నాశనం చేసిందనేది 10 సంవత్సరాల్లో మనం కళ్ళ ముందు అవపడుతుంది కదా. మరి వాళ్ళు చేసిందేమో ఇది. ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే విద్యార్థి నిరుద్యోగ సమస్య దాని విధంగా టీఎస్పీఎస్లో ప్రతి నోటిఫికేషన్ ఇచ్చేసి చాలా పారదర్శకంగా పరీక్షలు పెడుతూ చూస్తున్నాం కల్లారా. విద్యా ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా, విద్యార్థులకు ఏదైనా మంచి సదుపాయం కలిగే విధంగా ప్రయత్నాలు చేయాలి తప్ప ప్రభుత్వం చేస్తున్న పనులకు కాలడ్డం పెట్టే విధంగా భారత నాయకులు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే విద్యార్థి విభాగం నాయకులను రెచ్చగొట్టి వాళ్ళ జీవితాలు నాశనం చేసే విధంగా వాళ్ళు చేస్తున్నారు. కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి ఈ విధంగా మీ విద్యార్థి నాకు చెప్పేది ఏంటంటే, తెలంగాణ ప్రాంతం ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు కానీ, ప్రజలకు కావాల్సిన ఏదైతే ఉంటే అవన్నీ వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానపరమైన నిర్ణయాలను మీరు ఎదుర్కోవాలి తప్ప ఇలాంటి విషయాల్లో రెచ్చగొట్టి విద్యార్థి జీవితాలను నాశనం చేయొద్దు. విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యమాలకు పురిగొల్పకుండా విద్యార్థులను మీరు తెలంగాణ ప్రజల పట్ల బాధ్యత తెలియజేస్తున్నారు.